ఎరుపు రంగులో చూపిన అన్ని రక్తనాళాలను ఆర్టరీస్ అంటారు. ధమని అనేది గుండె నుండి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళం. ప్రాణం నిలబడి ఉండటానికి కీలకమైన విధులన్నిటినీ మెదడు వెనుక భాగం నియంత్రిస్తుంది. మెదడులోని ఈ వెనుక భాగానికి బ్యాసిలార్ ధమని రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది 2 ధమనులు కలిసి చేరడం ద్వారా ఏర్పడుతుంది. వీటినే వర్టిబ్రల్ ధమనులు అంటారు. ఇప్పుడు మనం రోగికి వచ్చిన సమస్య గురించి తెలుసుకుందాం. కొంతమంది రోగులకు వారి మెదడుకు రక్తం సరఫరా చేసే ఆర్టరీస్లలో ఎక్కువ కొవ్వుండొచ్చు. చిన్న కొవ్వు భాగం దాని స్థానం నుండి ఊడిపోయి మెదడు యొక్క ధమనులలో చేరవచ్చు. ఈ గడ్డకట్టిన రక్తం ఆర్టరీని బ్లాక్ చేసి మెదడులో ఉండే ఆ భాగానికి రక్త సరఫరా జరగనివ్వదు. వైద్యులు ఈ సమస్యను స్ట్రోక్ అంటారు. కొంతమంది రోగులకు వారి గుండెలో గడ్డ ఉండవచ్చు. అది మెదడు యొక్క ధమనులకు రక్త ప్రవాహంతో పాటు ప్రయాణించవచ్చు. ఇది కూడా ధమనిని అడ్డుకొని పక్షవాతానికి కారణమవచ్చు. ఏ ధమని బ్లాక్ అయింది అనే దానిపై ఆధారపడి రోగికి వివిధ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యను తెలుసుకోవడానికి 3 రకాల టెస్టులు చేస్తారు. రక్తం గడ్డ ధమనిలో బ్లాక్ అయ్యిందా అని చూడటానికి సిటీ స్కాన్ చేస్తాము. దీంట్లో మెదడుకు కూడా ఏ నష్టం జరిగిందో తెలుసుకోవచ్చు. గడ్డ స్థానాన్ని చూడటం కోసం సిటీ యాంజియోగ్రామ్ టెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది. ప్రభావిత ప్రాంతాన్ని బాగా గుర్తించడానికి ఎంఆర్ఐ స్కాన్ చెయ్యవచ్చు. దీని ద్వారా ఇప్పటి వరకు మెదడుకు ఎంత నష్టం జరిగింది అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ స్ట్రోక్ అయితే మెదడుకు మరింత నష్టం జరగకుండా రోగికి అత్యవసరంగా చికిత్స చెయ్యాలి. ఈ సమయంలో రక్తగడ్డను తొలగించి బ్లాక్ అయిన రక్తనాళాన్ని తిరిగి తెరవటం ద్వారా మెదడుకి మరియు రోగికి జరగబోయే నష్టాన్ని తగ్గించవచ్చు. గడ్డను తొలగించకపోతే ధమని పూర్తిగా బ్లాక్ అవుతుంది మరియు ఈ ధమని ద్వారా రక్త సరఫరా జరిగే మెదడు భాగం పనిచేయడం ఆగిపోతుంది. ఫలితంగా రోగి మెదడులోని ముఖ్యమైన భాగాలకు తీవ్ర నష్టం జరగవచ్చు మరియు వారి ప్రాణానికి ప్రమాదం ఉండవచ్చు. ఇప్పుడు మనం అందుబాటులో ఉన్న చికిత్స సదుపాయాల గురించి వివరించుకుందాం. నిమ్హాన్స్లో మేము థ్రాంబెక్టమీ అనే చికిత్స ద్వారా ధమనిలో ఉన్న బ్లాక్ని క్లియర్ చేస్తాము. ఈ పద్ధతి స్ట్రోక్ని ట్రీట్ చేసి మెదడుకి రక్త ప్రసరణ మళ్లీ అయ్యేలా చేస్తుంది. గడ్డను తీసివేయడానికి బ్లాక్ అయిన ధమనికి యాంజియోగ్రామ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు రక్తపు గడ్డ ఉన్న చోటు వరకు క్యాథెటర్ ట్యూబ్ పెట్టి సక్షన్ ద్వారా తీసేస్తాము. ప్రొసీజర్ సమయంలో గడ్డను కరిగించడానికి మరియు ధమనిలోని బ్లాక్ను క్లియర్ చేయడానికి ధమనుల లోపల మందును ఇంజెక్ట్ చేయాలని మేము నిర్ణయించుకోవచ్చు. కొంతమంది రోగులకు పీల్చే ప్రక్రియ ద్వారా గడ్డను తొలగించడం సాధ్యపడదు. అలాంటప్పుడు మేము స్టెంట్ ఉపయోగించి దాన్ని తొలగించడానికి ప్రయత్నించవచ్చు. స్టెంట్ అనేది ఒక పైపు వంటిది. దీన్ని రక్తనాళంలో వేసినప్పుడు రక్తనాళంని తెరిచి ఉంచేందుకు సహకరిస్తుంది. ధమనిని తెరిచి ఉంచేందుకు స్టెంట్ను అక్కడే వదిలేసి రావాల్సిన అవసరం రావచ్చు. థ్రాంబెక్టమీ చికిత్స తర్వాత రోగికి ఇతర అత్యవసర న్యూరాలజీ సంబంధిత చికిత్సలు అవసరమవుతాయి. దీనికై వార్డుకు లేదా ఐసీయూకు పంపి అక్కడ రోగిని అబ్జర్వ్ చేస్తాము. ఈ చికిత్సలో కొన్ని ప్రమాదాలున్నాయి. ఆ గడ్డను తీస్తున్నప్పుడు అది చిన్న చిన్న ముక్కలుగా విరిగి చిన్న ఆర్టరీస్లోకి వెళ్లి బ్లాక్ చెయ్యొచ్చు. ఇది మెదడు మరియు శరీరానికి కొన్ని కొత్త సమస్యలను కలిగించవచ్చు, కానీ దీన్ని అంచనా వేయలేము. కొన్ని సమయాల్లో గడ్డను తొలగించి ధమనిని క్లియర్ చేయడం కష్టం. గడ్డను తొలగించడం ద్వారా మేము మెదడుకు మరింత నష్టం జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తాం. అయితే
ఇప్పటికే ఏర్పడిన సమస్యలు నయం కాకపోవచ్చు. ఈ సమయంలో రోగి మెదడుకు లేదా శరీరానికి కొత్త సమస్యలు వస్తే రోగి యొక్క ఆసుపత్రి లేదా ఐసీయూ బస ఖర్చులు పెరుగుతాయి. రోగికి గుండె లేదా గుండె సంబంధిత సమస్యలుంటే అది స్ట్రోక్కి దారితీయవచ్చు. వారికి ఎక్కువ గుండె సంరక్షణ అవసరం కావచ్చు. నిమ్హాన్స్లో కార్డియాలజీ విభాగం లేదు. రోగిని కార్డియాక్ స్పెషాలిటీ ఆసుపత్రికి పంపించాల్సిన అవసరం రావచ్చు. రోగి యొక్క గుండె పరిస్థితి చికిత్స యొక్క తుది ఫలితంపై ప్రభావం చూపుతుంది. రోగి యొక్క పరిస్థితి మరియు దానికి అవసరమయ్యే చికిత్సను అర్థం చేసుకోవడానికి ఈ ప్రదర్శన మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాం.